నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వర్సిటీ వాలీబాల్ లీగ్ అయితే ఈరోజు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రౌండ్లో భారీగా నిర్వహించడం జరిగింది. దాదాపు 56 టీమ్స్ అయితే ఈ లీగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఈరోజు ఆ లీగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఒక 2-3 మ్యాచెస్ కూడా అయిపోవడం జరిగింది. సో మరి ఇక్కడ స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది నంగి దేవేందర్ రెడ్డి గారు, ఎన్ఆర్ఐ ఫోరం సంబంధించిన కమిటీ మెంబర్ మనతో పాటు ఉన్నారు. సార్ హాయ్ సార్. ముందుగా సో ఈ టోర్నమెంట్ లీగ్ అంతే ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. సో ఏం చెప్పగలరు? అభిషేక్, ఇది బ్లాక్ హాక్స్ వర్సిటీ హైదరాబాద్ టోర్నమెంట్ లీగ్ ఇవాళ ప్రారంభమైంది. 56 టీమ్స్, ఆల్మోస్ట్ మనకి 36 స్కూల్స్ నుంచి, అట్లాగే 1000 పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఇది 1.5 month ఇట్స్ గోయింగ్ ఆన్ ఎట్ ఎవ్రీ స్కూల్ లెవెల్లో. సో ఈ మంచి కార్యక్రమం ఇది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో ఇవాళ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. వాలీబాల్ లీగ్ అనేది నార్మల్గా పెద్దవాళ్ళు ఆడడం చూసాం. చాలా స్కూల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూడా ఇంత పెద్ద లీగ్ ముందుకు తీసుకురావడం, పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, కొత్త టాలెంట్ని బయటికి తీసుకురావడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్? అంటే దీనిలో బేసిక్గా ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసిన మా ఎన్ఆర్ఐ అభిషేక్ రెడ్డి. సో నేను కూడా మా ఎన్ఆర్ఐస్కి అందరికి చెప్తా ఉంటాను, చాలా మంది వచ్చి మీ ప్రాంతాలలో కూడా మంచి యాక్టివిటీస్ని మీరు చేయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం పిల్లలకి ఏమైనా ఇస్తున్నాము అని అంటే ఆరోగ్యం ఓన్లీ ఆటల ద్వారా, మంచి యోగా ద్వారా మనం సాధించగలుగుతాం. సో అభిషేక్ హ్యాస్ టేకెన్ ఏ గ్రేట్ డెసిషన్. సో అందుకనే మేమందరం కూడా వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమం బాగా జరగాలి అని చెప్పి. ఇట్లాగే అభిషేక్ లాగా చాలా మంది కూడా ఉత్సాహంగా ఉన్నారు. కమింగ్ డేస్ లో మెనీ ఎన్ఆర్ఐస్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ అప్ దేర్ ఓన్ యాక్టివిటీస్. ఇట్లా మంచి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర నీకు తెలుసు కదా, క్రికెట్ అనేది ఒక రిలీజియన్ గా మారిపోయింది ఈ రోజుల్లో. క్రికెట్ ఒకటే కాకుండా తక్కువ స్పేస్ లో ఎక్కువ పార్టిసిపేషన్ ని మనం చేసి మంచి హెల్త్ ని ఇవాళ మనం వెస్ట్ బెంగాల్లో చూస్తే మీరు ఈవినింగ్ 5 to 7 అందరు గ్రౌండ్ లో ఉంటారు. మనకు వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే మన వాళ్ళు ఈవినింగ్ 5 to 7, 7 to 9 అందరూ మనం ఎక్కడ ఉంటున్నామో మనకు తెలుసు. ఇక అది ఐ డోంట్ వాంట్ కామెంట్ అది. సో దాన్ని మనం కొద్దిగా మార్చుకొని అందరినీ ఒక ఆరోగ్య భారత్ తయారవ్వాలి, ఆరోగ్య తెలంగాణ తయారవ్వాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. మనం అసెంబ్లీలో కూడా చూసాం, ఒక ముఖ్యమంత్రి ఆటల గురించి 45 నిమిషాల పాటు స్పెసిఫిక్గా మాట్లాడారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ అన్న. సో అందుకనే ఒక మంచి, ఆయన కూడా ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్ యాక్చువల్గా. సో అట్లా ఈ కార్యక్రమాన్ని అభిషేక్ ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను వారిని మనసారా అభినందిస్తూ, ఇది October 2nd గచ్చిబౌలి స్టేడియంలో చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమం లాంచ్ అవుతుంది ఇంకా ఆ రోజు. సో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇట్లాంటి లీగ్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకా ఎంకరేజ్ చేయడం కావచ్చు, సపోర్ట్ చేస్తే ఇంకా గవర్నమెంట్ పంచిపేరు కావచ్చు, ఇంకా చాలా టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు. సో ప్రభుత్వం నుండి ఎట్లాంటి హెల్ప్ అందిస్తా ఉన్నారు? డెఫినెట్గా ఇది ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మనకు మంచి సపోర్ట్ ఉంది. స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా మార్నింగ్ మాట్లాడారు, శివసేన రెడ్డి గారు చైర్మన్ కూడా మాట్లాడారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే వారు డెఫినెట్లీ గో హెడ్. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎవరు చేసినా పిల్లల్లో వాళ్ళ మంచి, ఇప్పుడు చూసినాం కదా అందరూ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అక్కడేసి ఇక్కడేసి పిల్లల్ని మొత్తం ఇచ్చేస్తున్నారు. అందుకే నెక్స్ట్ జనరేషన్స్ అంతా హెల్దీ జనరేషన్స్ రావాలి అనేది సీఎం గారి సంకల్పం. అందుకని మేమందరం కూడా ఎక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంది అన్నా కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఏమేమి సపోర్ట్ కావాలో కూడా మేమందరం ఆ సపోర్ట్ని ఇస్తున్నాం. అభిషేక్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇంకా ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఉంటుందని నేను యోయో టీవీ ద్వారా యావత్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ కానీ ఇక్కడ లోకల్గా తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.